హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం. 2026 కొత్త సంవత్సరంలో లక్ అంటే ఈ 5 రాసుల వాళ్ళదే. అయితే 3 విషయాలను మాత్రం వీళ్ళు నిర్లక్ష్యం చేయకూడదట. 2026 నూతన సంవత్సరం ఆధ్యాత్మిక ఆవిష్కరణను ప్రేరేపిస్తుంది. 2026 మొదటి అర్ధభాగం బృహస్పతి, శుక్ల, బుధ గ్రహాలు తిరోగమన కాలంగా, రెండో అర్ధభాగం కుజుడు, సూర్యుడు అనుకూలమైన సంచారాల సమయంలో కెరియర్, ఆరోగ్యం, విద్య, సంబంధాల పరంగా మెరుగైన నిర్ణయం తీసుకోవడం మరియు అసలైన వృద్ధికి దారితీస్తుంది. 2026 సంవత్సరం పొడవునా శని సంచారాన్ని సూచిస్తుంది. ఇది సహనం, క్రమశిక్షణ, పట్టుదల యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శుభ అశుభాల మిశ్రమంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో 2026 అదృష్ట రాసులైన 5 రాసులు వాళ్ళు వారి రాశి ప్రకారం పాటించాల్సిన పరిహారాలను తెలుసుకుందాం. వృషభ రాశి. కొత్త ఏడాది 2026లో వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు, ఉద్యోగంలో ఊహించని మార్పులు కలగడమే కాకుండా ఆర్థికంగా మంచి స్థితి కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. అయితే ఈ రాశి వాళ్ళు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి ప్రదక్షిణ చేయడం మంచిది. అలాగే ఆరోగ్యం కోసం ప్రతిరోజు లేదా శుక్రవారం రోజు దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. మెడలో వెండి గొలుసు లేదా చేతికి వెండి ఉంగరం ధరించడం శుభ సూచకం. మిథున రాశి. నూతన సంవత్సరం 2026లో ఈ మిథున రాశి వారికి గురువు అనుగ్రహం ఉంటుంది. ఆర్థికంగా లాభాలు వరిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే ఈ రాశి వాళ్ళు బుధవారం రోజు గోవులకు పచ్చగడ్డి తినిపించడం మంచిది. ప్రతిరోజు కొద్దిసేపు విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదం. అలాగే పచ్చరంగు వస్తువులు ఉపయోగించడం లేదా దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి. 2026 కొత్త ఏడాదిలో ఈ వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభాలు పాటు పడుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఈ రాశి వాళ్ళు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించాలి. ప్రతిరోజు సూర్యుడికి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి. పేదలకు ఎర్రని కందిపప్పు లేదా బెల్లం దానం చేయడం అత్యంత శుభప్రదం. తులరాశి. కొత్త ఏడాది 2026లో ఈ తులరాశి వాళ్ళు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు గడిస్తాయి. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. అయితే ఈ రాశి వాళ్ళు శుక్రవారం రోజు బియ్యం, పంచదార, పాలు, పెరుగు వంటి తెల్లటి వస్తువులను దానం చేయాలి. ముఖ్యంగా ప్రతిరోజు లక్ష్మీదేవిని లేదా అమ్మవారిని పూజించాలి. చీమలకు పంచదారతో కలిపిన పిండిని వేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి. 2026 కొత్త సంవత్సరంలో కుంభరాశి వారికి అనుకోని ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. శని అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. శనివారం రోజు పేదలకు నువ్వులు లేదా నువ్వుల నూనె లేదా నల్లని వస్త్రాలు దానం చేయాలి. ప్రతి శనివారం శనీశ్వరుడికి నూనె దీపం వెలిగించాలి. అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది.